హలో గైస్, మనకు పోకో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి పోకో F6 5G గైస్. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ వచ్చేసి ప్రాసెసర్ గైస్ ఇది. ఈ బడ్జెట్‌లో మాత్రం ఇది ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ₹30,000 ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ బడ్జెట్‌లో. ఈరోజు వీడియోలో ఈ పోకో F6 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌కి చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. అది కూడా మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది గైస్. దీంట్లో మనకు 12-bit డిస్ప్లేతో వస్తుంది ఇది. దీంట్లో మనకు డాల్బీ విజన్, HDR10+ అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి గైస్. దీంట్లో బ్రైట్నెస్ కూడా 2400 nits దాకా పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిస్ప్లే మాత్రం చాలా బాగుంది ఇది. దీంట్లో కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, రెజల్యూషన్ కానీ అన్ని ఫీచర్స్ కూడా మనకు టాప్ ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. 2 కెమెరాలు కూడా మనకు సోనీ కెమెరాసే. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు OS సపోర్ట్తో వస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం మీ బడ్జెట్లో ఒక మంచి కెమెరానే గైస్. డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు మంచి ఫొటోస్ వస్తాయి. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు సోనీ కెమెరానే. మెయిన్ కెమెరా మాత్రం బాగానే ఉంటుంది కదా ఈ బడ్జెట్లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP సెల్ఫీ కెమెరా కూడా యూజ్ చేసినారు. మనకి సెల్ఫీ కెమెరా కూడా బాగానే వస్తాయి, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. ఓవరాల్ గైస్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 గైస్. ఇది మనకి ఇండియాలో లాంచ్ అయిన కొత్త ప్రాసెసర్ ఇది. 8S Gen 3 అంటే మనకు ప్రీవియస్గా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రజెంట్ మనకి ఇది టాప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ నుంచి. ఇది వచ్చేసి మనకు 8S Gen 3 గైస్. దానికన్నా కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు అదే రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. కొద్దిగా మాత్రమే మనకు డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. మనకి స్నాప్డ్రాగన్ 8 సిరీస్ వచ్చేసి గేమింగ్కి చాలా బాగుంటుంది గైస్ ప్రాసెసర్. మీరు ఒకవేళ పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్ కోసమే ఒక మంచి ఫోన్ చేసినట్లయితే ఇది మాత్రం మీకు బెస్ట్ ఆప్షనే. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లోన. దాంతోపాటు దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉన్నాయి గైస్. దీంట్లో మనకి LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 కూడా స్టోరేజ్ వస్తుంది. మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది. దీనివల్ల మనకు మొబైల్ వాడేటప్పుడు స్పీడ్గానే ఉంటుంది గైస్ మొబైల్. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా మనకు గేమింగ్ ఆడేటప్పుడు గేమ్ బూస్ట్, టర్బో బూస్ట్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చినారు. మీకు గేమింగ్ ఆడేటప్పుడు ఇది కూడా ఆటోమేటిక్ కూల్ చేస్తుంది. ఇవే మనకు గేమింగ్ సంబంధించిన ఫీచర్స్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ₹30,000. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. ఈసారి మనకు దీంట్లో ఛార్జింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసినారు. ఏకంగా మనకు 90 watts ఇచ్చినారు. ఇది మనకు ప్లస్ పాయింట్ గైస్. మొబైల్ అనేది మనకు స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి సౌండ్ కూడా లౌడ్గానే వస్తుంది. ఇవే గైస్ మనకి పోకో F6 5Gలో ఉన్న ఫీచర్స్. మెయిన్గా మనకి ఈ మొబైల్లో వచ్చేసి ప్రాసెసర్ గైస్. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు డిస్ప్లే గైస్. డిస్ప్లే మాత్రం మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా మనకి ఈ మొబైల్లో హైలైటింగ్ వచ్చేసి డిస్ప్లే, ప్రాసెసర్ గైస్. ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. మిగతా ఫీచర్స్ కూడా బాగున్నాయి కానీ ఇవి 2 ఫీచర్స్ మనకి మెయిన్ హైలైటింగ్ దీంట్లోన. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి ₹30,000 పెట్టినారు గైస్. నెక్స్ట్ మనకు 12GB ర్యామ్ 256 వచ్చేసి ₹32,000 పెట్టినారు. మనకు ఫైనల్ వచ్చేసి 12GB ర్యామ్ 512GB వచ్చేసి ₹34,000 పెట్టినారు గైస్. మనకి దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ₹30,000 వస్తుంది. 8GB ర్యామ్ 256. మనకి దీని మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు గైస్. మీరు ICICI క్రెడిట్ కార్డ్ వాడితే ₹2,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి ₹28,000 వస్తుంది. మీరు ఒక క్రెడిట్ కార్డ్ వాడితే మీ దగ్గర ఏం కార్డు లేకుంటే ₹30,000 వస్తుంది గైస్. ఈ ₹30,000 ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. మెయిన్గా అది గేమింగ్ ఆడే వరకు ఒక మంచి ఆప్షన్ గైస్. స్నాప్డ్రాగన్ 8S Gen 3 మనకు డిస్ప్లే బాగుంది, కెమెరా, బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. మెయిన్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి May 29th మనకి ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది గైస్. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే May 29th మనకు ఫ్లిప్కార్ట్లో మధ్యాహ్నం ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఆ సేల్లో అనేది మొబైల్ కొనొచ్చు. మనకి ఇదే బడ్జెట్లో రియల్మీ నుంచి కూడా ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. అది వచ్చేసి మనకు రియల్మీ GT60 గైస్. అది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మీరు ఒకవేళ ఈ పోకో నుంచి వద్దనుకుంటే రియల్మీ GT60 కూడా ట్రై చేయండి. దాంట్లో మనకు కర్వ్ డిస్ప్లే కానీ, ప్రాసెసర్ మిగతా అన్ని ఫీచర్స్ బాగున్నాయి.
ఇంకా దాంట్లో కెమెరా కానీ బ్యాటరీ ఇంకా బాగున్నాయి కదా మనకు రియల్మీ GT60లో. ఇది వచ్చేసి మనకు మెయిన్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు. పర్ఫార్మెన్స్, డిస్ప్లే. మీరు ఒకవేళ కర్వ్ డిస్ప్లే మిగతా కెమెరా అన్ని బాగుండాలనుకుంటే రియల్మీ GT60 కూడా ఒక మంచి ఆప్షనే ఈ 30,000 రూపీస్. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.